నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 9 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి ₹1,10,000 నగదుతో పాటు 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ వకుల్ సింఘాల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు. బెట్టింగ్ కి పాల్పడితే భవిష్యత్తు అంధకారం అవుతుందని చెప్పారు. మరో కేసులో 396 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఇప్పటికే 350 మందిని అరెస్టు చేశామని, 13 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని గుర్తు చేశారు. నిన్న రాత్రి మాకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వెంకటేశ్వర టీ అండ్ స్నాక్స్ షాప్ దగ్గర రేడ్ చేయడం జరిగింది. అక్కడ క్రికెట్ బెట్టింగ్ జరుగుతూ ఉందని ఇన్ఫర్మేషన్తో 9 మెంబర్స్ని అక్కడ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 1,10,000 క్యాష్, అదేవిధంగా 7 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ విచారిస్తే వాళ్ళు 4 వెబ్సైట్స్లో 4 అప్లికేషన్స్లో క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారు. apbook.in, luckykismat.com, gullybets.in, vlbook.in. సో ఈ 4 అప్లికేషన్స్లో వాళ్ళు క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారు. ఐపీఎల్ సీజన్ నడుస్తూ ఉంది. సో ఐపీఎల్ మ్యాచెస్ మీద వాళ్ళు బెట్ చేసుకొని ఎవరు ఎన్ని రన్లు కొడతారు, ఎవరు గెలుస్తారు, ఎవరి స్ట్రైక్ రేట్ ఎంత ఉంటుంది, ఇట్లాంటి విషయాల మీద వాళ్ళు బెట్టింగ్ చేసి ఆడుకుంటున్నారు. సో వాళ్ళని 9 మెంబర్స్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ అండ్ మొబైల్ ఫోన్ సీజ్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజలకి మేము మెసేజ్ ఇచ్చేది ఏంటంటే, ఈ ఐపీఎల్ సీజన్లో చాలామంది ఆన్లైన్ బెట్టింగ్కి, అదేవిధంగా ఆఫ్లైన్ బెట్టింగ్కి చాలా ఎక్కువ మంది పాల్పడుతున్నారు. దీనివల్ల వాళ్ళు చాలా డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఈ బెట్టింగ్ చేస్తే ఓన్లీ ఎవరైతే చేపిస్తున్నారో, ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రాఫిట్ తప్ప, ఎవరైతే బెట్ చేస్తున్నారో, ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళకి ఎక్కడ కూడా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉండదు. దయచేసి మీ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టొద్దు. చాలామంది ఈ చిన్న చిన్న బెట్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. 100, 200, 1000, 2000 నుంచి స్టార్ట్ చేసి దానికి అడిక్ట్ అయిపోయి పెద్ద పెద్ద బెట్స్కి ప్రోగ్రెస్ అయ్యి వాళ్ళు చాలా ఎక్కువ డబ్బు పోగొట్టుకుంటున్నారు. తర్వాత కొన్ని చోట్ల లోన్స్ తీసుకొని డబ్బు అడిగి ఇంట్రెస్ట్ మీద తీసుకొని కూడా కొంతమంది అడిక్ట్ అయినాక పెడుతున్నారు. దాంతో మొత్తం కుటుంబం కూడా సఫర్ అయ్యే పరిస్థితులు వస్తున్నాయి. సో ఇటువంటి జరగకుండా, ఇటువంటి చేయకుండా అందరినీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది చట్టపరమైన నేరము. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ చేస్తే వాళ్ళ మీద లీగల్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద కేసు పెట్టడము, వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. గాంజా సీజ్ చేయడం జరిగిందో అది డిస్ట్రాయ్ చేయాల్సి ఉంటుంది అకార్డింగ్ టు లీగల్ ప్రొసీజర్. సో రేపు మన గుంటూరు జిల్లాలో 104 కేసెస్ సంబంధించి మనం గాంజా డిస్ట్రాయ్ చేయబోతున్నాము. సో 104 కేసెస్లో 18 పోలీస్ స్టేషన్స్ పరిధిలో సీజ్ చేయబడిన గాంజా 396 కేజీస్ మొత్తం రేపు మేము డిస్ట్రాయ్ చేయబోతున్నాము. సో జిందల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎడ్లపాడులో ఒక ప్లాంట్ ఉంది. అక్కడ ఈ గాంజాని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. దీంట్లో డ్రై గాంజా 390 కేజీస్, హైడ్రో గాంజా 0.4 కేజీస్, లిక్విడ్ గాంజా 4.5 కేజీస్, మెథంఫెటమిన్ 64 గ్రామ్స్, అదేవిధంగా ఒక బ్రౌనిష్ లిక్విడ్ 1.4 కేజీస్. ఇవంతా కూడా 396 కేజీస్ డ్రగ్స్ వర్త్ అబౌట్ 2,68,86,000 రూపీస్. ఈ 396 కేజీ గాంజా అండ్ అదర్ డ్రగ్స్ రేపు ఐడ్లపాడులో జిందల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో ఇన్సినరేట్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం గాంజా కేసు రిజిస్టర్ చేస్తామో ఆ సీజ్ చేయబడిన గాంజా దాన్ని ఇన్వెంటరీ చేసినాక, కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేసినాక దాన్ని డిస్ట్రాయ్ చేయాల్సి ఉంటుంది. సో లీగల్ ప్రొసీజర్ ప్రకారంగా డిస్ట్రిక్ట్ డిస్ట్రక్షన్ కమిటీ
ప్రొసీడింగ్స్ పరంగా ఈ గాంజాని రేపు డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్ లాస్ట్ 6 monthsలో గాంజా మీద ఒక క్యాంపెయిన్ మోడ్లో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది. సో ఆల్మోస్ట్ 350 మందిని మనం గాంజా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. చాలామంది మీద ఆల్మోస్ట్ 500 మెంబర్స్ మీద గాంజా సంబంధించి షీట్స్ ఉన్నాయి. సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైతే మళ్ళా గాంజా ఆఫెన్సెస్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ పెట్టడం జరిగింది.